BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఒక వయసు వచ్చేసిన తల్లిదండ్రులు పిల్లల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారండి? పిల్లల నుంచి కావచ్చు, బంధువులు, స్నేహితులు, సమాజం. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగానే ఉంటాయండి. మామూలుగా మనం పనులు చేసి పరుగులు పెట్టే సమయంలో జీవితం మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ పరుగు ఆపేస్తాం, నడకొస్తుంది, నడక కూడా కుట్టి నడక పడుతుంది. అప్పుడు జనాలు మనని పట్టించుకోవాలి, మన మాట వినాలి, మన ఐడియాలజీ తీసుకోవాలి, షేర్ చేయాలని కూడా కోరుకుంటారు, షేర్ చేయాలి, మనని కాచి కాపాడాలి. మనం కూడా మన ఈ ఏజ్లో ఇలాగే ఉన్నాం అన్న జ్ఞాపకం ఉండదు. నా అడుగు జాడల్లోనే నా పిల్లలు నడవాలి, నేను గీసిన గీతల్లోనే నా పిల్లలు ఉండాలి. నేనేమో మా నాన్నని పల్లెటూరులో వదిలేసి సిటీకి వచ్చేసా, నా కొడుకు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళకూడదు. నేను చేస్తా అన్నీ, నేను జీవితం కోసం చేశా, చాలా కష్టపడ్డాను వీడి కోసం. కాబట్టి నా కష్టాన్ని నా కొడుకు గుర్తెరిగి ప్రవర్తించాలి, నాకు నచ్చేలా ఉండాలి. నేను చెప్పినట్టే ప్రతిదీ. ఇవి సాధారణంగా అందరు అమ్మా నాన్నలకి ఉంటాయి. పిల్లలు పెళ్ళిళ్ళ విషయంలో స్వతంత్రించకూడదు, ఉద్యోగాల దగ్గర స్వతంత్రించకూడదు, డబ్బులు మనీ మేనేజ్మెంట్ తమనే అడగాలి, ఇలాంటి భావాలు ఉంటాయి. ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంది అని అనిపిస్తుంది ఈ రోజుల్లో. మాకెందుకులే అనే ఒక విడుపు వచ్చిందంటారా? మాకెందుకులే కాదు, వాడి జీవితం వాడిది అని. ఇంకా దాని అర్థం అదే కదా. మాకెందుకులే అంటే నాకెందుకు అనే ధోరణి కదా. అందుకే నేను సౌండ్ తగ్గించాను రమ్మగారు. అదే రైట్. పిల్లల నుంచి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మన దారిని మనం ఉందాం, వాడి జీవితం వాడిది, మన జీవితం మంది అని అనుకునే వాళ్ళ శాతం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. లోకంతో పాటు వెళ్తున్నారు. మన పక్కింట్లో అబ్బాయి, వాడిది ఎక్కడో పుట్టిన ఊరు, ఇక్కడి నుంచి ఏందో 5-6 వేల కిలోమీటర్ల దూరంలో ఉంది, వాడు ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాడు, వాళ్ళ అమ్మా నాన్నని వాడు ఏం చూస్తున్నాడు అని భావించేవాళ్ళు కొంచెం కనపడుతున్నారు. ఇంత చదివించాం, వాడు ఇక్కడే ఉండటం ఏమిటి, వాడు ఎక్కడికో వెళ్ళి బాగా సంపాదించుకుని వాడి జీవితం వాడు చూసుకోవాలి, నా తంటాలు నేను పడతాం అనుకుంటారు. అనుకునేవాళ్ళు ఇప్పుడు కనిపిస్తున్నారు. ప్రతి వాళ్ళకి తమ పిల్లలు తమకి జవాబుదారీగా ఉండాలన్న ఎక్స్పెక్టేషను లోక సహజమైనది. వాళ్ళ పెళ్ళిళ్ళు గిళ్ళిళ్ళు అన్నీ తమ ఇష్ట ప్రకారమే. ఒకవేళ వాడే పెళ్లి చేసుకుంటాను అన్నాడు అనుకో, ఎవరైనా దానికి ఒప్పుకున్న మన పద్ధతి ప్రకారం అంటారు. కొసమెరుపు, నాకు నచ్చేలాగా, మన ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా. కొంచెం కష్టమే ఇవి, కాంప్లికేటెడ్ థింగ్స్. ఓకే. ఈ కాంప్లికేషన్లో ఏంటంటే సంబంధాలు, మానవ సంబంధాలు నలిగిపోతూ ఉంటాయి. చేయ కొద్దిమందికి ఎలాగో బై గాడ్స్ గ్రేస్ అది కుదురుతుంది. పిల్లలు వాళ్ళు చెప్పినట్టు వింటారు, చెప్పిన పెళ్ళిళ్ళే చేసుకుంటారు, చెప్పిన చోటే ఉద్యోగాలు చేస్తారు, వాళ్ళు వద్దన్నది పని చెయ్యరు. నాన్నని చివరిదాకా నాన్నతో పాటే ఉండి నాన్న వేలే పుచ్చుకుని, ముందంతా వాడు వేలు పుచ్చుకుని నాన్న వెనకాల నడిచి, తర్వాత తనే వేలు పుచ్చుకుని నాన్న తన వెనకాల నడిపించుకుంటాడు. ఇప్పుడు మన ప్రజెంట్ సమాజంలో ఒక 10% ఉన్నారేమో అంతే. మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రపంచం పిలిచేటువంటి రకరకాల పిలుపులకి స్పందించి మనం ఏ బేస్ మీద నిలబడి ఉండాలో దాన్ని వదిలిపెట్టి పక్కకి పరిగెత్తే వాళ్ళే ఉంటారు. ప్రపంచమే కాదు, భార్యలు భర్తలు పిలిస్తే వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, స్నేహితుల వల్ల చెడగొట్టుకబడే వాళ్ళు ఉన్నారు, కెరీర్ మీద వ్యామోహంతో వెళ్ళేవాళ్ళు, సంపాదన మీద వ్యామోహము, పొజిషన్ మీద వ్యామోహము, బాధ్యత తీసుకోలేని ఒక ఇర్రెస్పాన్సిబుల్ మనస్తత్వంతో పారిపోయేవాళ్ళు. ప్రతివాడు తనకు ఒక ఉదాహరణను చూపించుకుంటాడు. వాళ్ళు చేయలేదా, నేను చేస్తే తప్ప అంటాడు. మనం మా వెంటనే వాడు గడి తింటే నువ్వు తింటావా అంట. ప్రపంచంతా గడి తింటే నేను కూడా తింటా అనే ఆన్సర్ కూడా వస్తుంది దాని వెనకాలే. అవునండి, ఇది జరిగిపోయేదే. మనం ఏంటంటే దేని మీద ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. భారతీయత అంటేనే కర్మ సిద్ధాంతం, రుణానుబంధాల గురించి మాట్లాడుకుంటాం. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు. పశువు, పత్ని, సుత, ఆలయ. భార్యలు రుణానుబంధం వల్లే వస్తారు. మనం ఏ జన్మలో అయినా వాళ్ళకి చాలా బాగా చేసుకుని ఉంటే వాళ్ళు అద్భుతంగా చూసుకుంటారు మన ఇప్పుడు. లేకపోతే కలహకంఠలు వస్తారు.
కూర్చుంటే పోటాడి, నుంచుంటే పోటాడి, ఏం చేసినా వీడు సొమ్మంతా దిగమింగేస్తూ కూడా నువ్వేం చేసావంటారు. సుఖపడినివ్వరు, సంతోషంగా ఉండివ్వరు, అన్నం పెట్టరు. అమ్మ పెట్టనివ్వదు, అడుగు తిననివ్వదు, పెడితే అడుగు తిననివ్వదులాగా ఎక్కడా తిన్నివ్వరు. ఇతని సంపాదన అంతా వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. అలా కనపడుతుంది. కొన్ని చోట్ల అదృష్టవంతులకి మంచి భార్యలు లభిస్తారు. పిల్లలు తండ్రుల్ని చూసుకుని సేవించే కుమారులు కలిగినట్టుగానే తండ్రి సంపాదన మొదటి నుంచి చివరి దాకా పీల్చి పిప్పి చేసేవాళ్ళు, తండ్రుల్ని చంపేసేవాళ్ళు, వదిలేసేవాళ్ళు, లేచక్కపోయేవాళ్ళు, వాళ్ళు కనపడతారు కదా. అవన్నీ రుణానుబంధాల వల్ల జరుగుతాయి. ఇళ్ళు వాకిళ్ళు కూడా అంతే. మాకు దూరపు చుట్టాలు ఒకళ్ళు, ఆయన కనీసం 7-8 ఇళ్ళు కొన్నారు. తాతగారు ఓ ఇల్లు కొన్నారు, అక్కడి నుంచి ఇంకో ఇల్లు కొన్నారు, అక్కడి నుంచి చివరికి అద్దెంట్లో చనిపోయారు ఆయన. చూడండి, మనం పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు చాలా అత్యద్భుతమైన వాళ్ళని చూసాం. కోటీశ్వర్లు కోట్లకు పడగలెత్తి చివరికి రోజుకి గతి లేక నార్మల్ జీవితంలోకి వచ్చి ఎలాగ చనిపోయిన సంగతి కూడా గుర్తింపబడనంత అధ్వాన్నపు స్థితిలో పోయిన వాళ్ళని చూస్తాం. అవన్నీ ఏంటంటే వాళ్ళు తెచ్చుకున్నవి. అంతకుముందు వాళ్ళ దగ్గర బాగున్న రోజులు అందరూ తినేసిన వాళ్ళు ఉంటారు, ఇది సమయానికి రారు. ఈ పిల్లలతోటి కూడా మనకు ఆ సమస్య వస్తుంది. వాడు మనకి రుణం ఉన్న కుమారుడో రుణం లేని కుమారుడో మనకు తెలియదు. ఓకే, ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉండటం అనేది ఉంటే కనుక హాయిగా ఉంటాం. వాళ్ళు సుఖంగా ఉంటారు, మనము సుఖంగా ఉంటాం. అది నేర్చుకోవాల్సిన విషయం. ఒక ఏజ్ వచ్చాక పిల్లాడు సర్వస్వతంత్రుడు. పక్షులు ఎట్లా రెక్కలు వచ్చి బాగా ఎగరటం నేర్పించాక పిల్లల్ని వదిలేస్తాయో పిట్ట పిల్లల్ని, అలాగే మనం కూడా వదిలేయాలి. అది నేర్చుకోవాలి. అప్పుడు ఏ ఎక్స్పెక్టేషన్స్ మనని బాధించవు. ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు బాధ పెడుతుంది జయ. ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, నేను రాగానే నువ్వు లేచి నుంచి నమస్తే రమ్మగారు అనాలని ఉంటుంది నాకు. నువ్వు ఒక నమస్తే పారేస్తావు, కాలు చెప్పుకుని కూర్చుంటావు, నాకు గౌరవం ఇవ్వట్లేదు అనిపిస్తుంది, హర్టింగ్గా ఉంటుంది కదా. హర్ట్ అయ్యాక నేనేం చేస్తాను, ఏ మాట మాట్లాడినా నా హర్ట్ని తెలియజేసే విధంగానే మాట్లాడతా కదా. అవును, అంతే. ఇప్పుడు క్రమంగా నువ్వు కనుక నా ఎక్స్పెక్టేషన్ మీట్ అయ్యావనుకో, ఇది కాదు పోనీ, నేను రాగానే లేచి నుంచుంటా దండం పెట్టేస్తావు, తర్వాత మహేష్ నుంచోడేమిటి అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ ఇంకొక పర్సన్ మీదకి వెళ్ళిపోతుంది. వీళ్ళందరూ నుంచోవాలి, వీడు వింటాడు, వాడు ఎందుకు విండు అనిపిస్తుంది. ఎక్కడ మంది మీట్ అవ్వమో ఎక్స్పెక్టేషను అక్కడ మనకి హర్ట్ అయిపోతూ ఉంటాం. దాంతో మనకి ఇంకా వేరే పని ఉండదు, ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఉండటం, హర్ట్ అవటం. ఎంతసేపు ఎవడైనా మనకి చెయ్యాలని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ మనం ఏం చేస్తున్నామో క్వశ్చన్ చేసుకోం. మనం అసలు దీనికి తగినంత ఉందా మనకి అని ఆలోచించాం. ఆలోచన మార్చుకోవాలి. రైట్, ఇది పేరెంట్స్ వైపు నుంచి. పిల్లల్లో రమ్మగారు అంటే కెరీర్ చాలా ఇంపార్టెంట్. ఎవరి జీవితం వాళ్ళది. పెళ్ళయ్యాక ఇటు అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ సంసారం, వాళ్ళ గొడవలు, వాళ్ళ ఇష్యూలు, వాళ్ళ సంపాదన, ఇవన్నీ. కానీ తల్లిదండ్రుల మీద బాధ్యత అనేది ఏ విధంగా ఉంటే బాగుంటుందంట? ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. మన అమ్మ నాన్న ఇక్కడ దాకా లాక్కొచ్చారు, కనీసం వాళ్ళ జనరల్ హెల్త్ ఇష్యూస్, వాళ్ళకి కనీసం వారానికో 10 రోజులకో ఒకసారి కనపడ్డం, ఉన్నావా లేదా ఏమిటి ఎలా ఉన్నావు అని కనుక్కోవటం. నువ్వు ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు, నీకేదో ఉంది కంప్లైంట్ వాళ్ళ మీద, వాళ్ళు సరిగ్గా చేయలేదు, అదేదో చేయలేదు. వాళ్ళు సరిగ్గా చేయకపోయినా నువ్వు ఒక దశకి పెరిగే వరకు వాళ్ళు చేసింది అంతే. బహుశా నేను సరిగ్గా చదివించకపోయి ఉండొచ్చు, 1. లేదా నీ కెరీర్ సెటిల్మెంట్కి నువ్వు అనుకున్నంత డబ్బో సహకారమో వాళ్ళు ఇచ్చి ఉండకపోవచ్చు. కానీ ఓ పిల్లాడికి 15-16 సంవత్సరాలు వచ్చేదాకా అమ్మా నాన్న మెడక్కట్టుకుంటే కానీ వాడు పెరగడు. మన పిల్లలు మనం అలాగే కదా పెంచుతున్నాం. ఇప్పుడు ఏమనిపిస్తుంది, నేను బాగా చేస్తా మా నాన్న బాగా చేయలేదు అనిపిస్తుంది. ఈ బాగా చేయలేదు అనిపించడానికి పెళ్ళాలు లేదా భర్తలు కూడా తోడవుతారు. ఇంత పిల్లాడు పుట్టిన పిల్లాడు, వాడంతటి వాడు పాలు తాగలేడు, వాడి 1, 2 వాడు చేసుకోలేడు, అమ్మా నాన్న చేయవలసింది. దాని రుణం ఎప్పుడు తీర్చుకుంటాం మనం? నీకు కావాల్సింది ఏదో చేయలేదనిపిస్తుంది. ఇప్పుడు నీకు కావాల్సిన చాలా ఎమ్యూనిటీస్ వాళ్ళు ఇచ్చారనే సంగతి మర్చిపోతాం. బేసిక్ థింగ్స్ అవి వాళ్ళు మనకి ఇచ్చారు, ఆ బేసిక్స్ అయినా మనం ఇవ్వాలి వెనక్కి. లేకపోతే నీకు ఎక్కడి నుంచి బేసిక్స్ కూడా దొరకవు. అవును, ఎక్కడి నుంచి నీకు లభించవు కదా. నువ్వు ఎంత అత్యద్భుతంగా చేసినా నీ తరం వేరు, నీ కుమారుడి తరం వేరు. ఎలాగా నువ్వు మీ నాన్న నుంచి డిఫర్ అయ్యావో రేపొద్దున నీ పిల్లాడు కూడా అంతే. గ్యాప్ పెరుగుతుంది కదా. పైగా ఇదివరకటి పద్ధతి వేరు, ఇప్పుడు పద్ధతి వేరు. ఇప్పుడు 18 వచ్చేసరికి నువ్వెవరు అంటున్నారు. ఇదివరకు పాతకొచ్చాక నువ్వెవరు అనేవాళ్ళు కదా. అవును. కాబట్టి ఇప్పుడు మనం బేసిక్ థింగ్స్ మీదైనా బాధ్యత కలిగి ఉండాలి. మనం ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే
మన తాలూకు ప్రతిబింబాలు అవి నేర్చుకుంటాయి. నువ్వు అద్దంలో చూసుకున్నట్టే నీ కొడుకుని. మన నాన్న రెస్పాన్సిబుల్గా ఉన్నాడు, మనం ఇర్రెస్పాన్సిబుల్గా తయారయ్యాం. రెస్పాన్సిబుల్గా ఉన్న నాన్నకే ఇర్రెస్పాన్సిబుల్ కుమారుడు కనుక ఉంటే ఇర్రెస్పాన్సిబుల్ నాన్నకి ఏం కుమారులు ఉంటారు? ఇంకా వర్స్ అయిపోతుంది కదా. కదా, అది ఆలోచించాలి. ఏదో ఒక దశలో మనని మనం ఒక క్వశ్చన్ వేసుకుంటూ ఉండాలి. నేను సరిగా ఉన్నానా అసలు? నా మటుకు నేను కరెక్టేనా అన్న ఒక్క ప్రశ్న ప్రతివాడికి పడుకున్నప్పుడు లేచినప్పుడు వస్తే అప్పుడు కొంత కరెక్షన్ ఏర్పడుతుంది. నీవు ఇవాళ నువ్వు ఇవ్వలేనిది రేపు నువ్వు పొందలేవు. అర్హతే లేదు, అవకాశం ఇవ్వదు. కాలం గుర్తుపెట్టుకుంటుందమ్మా అన్ని. ఇది కరెక్ట్ మాట రమ్మగారు. కాలం నిజంగా గుర్తుపెట్టుకుంటుంది. నువ్వు మర్చిపోతావు, మర్చిపోతావు, వాళ్ళు మర్చిపోతారు. కాలానికి అన్ని జ్ఞాపకం ఉంటాయి, దానికి జ్ఞాపక శక్తి ఎక్కువ. కాబట్టి ఇది చేయొద్దు. పెద్దవాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలి, కొన్ని ఉంచుకోవాలి. చిన్నవాళ్ళు దానికి తగిన కొన్నైనా చేయాలి మీరు. అప్పుడు సమాజం బాగుంటుంది, సంబంధ బాంధవ్యాలు ముందుకెళ్తాయి. అంతే. రైట్. నమస్తే. నమస్తే.